మనదైన ముద్ర లేనప్పుడు ఏదో ఒక ముద్రని కొత్తదాన్ని తీసుకొచ్చి ఎవరికి అర్థం కానటువంటి పాయింట్ తీసుకొస్తే అప్పుడు గొప్పగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇందులో సిద్ధాస్తురాలు. గరీబీ హఠావో, అది బేకారీ హఠావో అనేది నినాదం. పేదరికం నిర్మూలన, పేదవాడికి సంబంధించి అసలు ప్రాబ్లమే లేకుండా చూస్తాం. ఇట్లాంటి నినాదాలతో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. టోటల్గా చూసుకుంటే స్వతంత్ర భారత్ చరిత్రలో అత్యధిక కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు బేకారీ హఠావో, గరీబీ హఠావో అయ్యిందా? లేదు దేశంలో పేదరికం రేటు తగ్గించగలిగిందా? కానీ అదే నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక 80 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి యువతలకు తీసుకురాలి. మరి వాళ్ళకి సాధ్యంగా ఇతనికి ఎట్లా సాధ్యమైంది? అక్కడ కరప్షన్, ఇక్కడ కమిట్మెంట్, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటిది తేడా. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు మళ్ళీ కొత్తది క్యాస్ట్ డివిజన్ అన్నటువంటిది, కుల చీలికలు, కులాల సమీకరణాలు, కులాల లెక్కలు అంటూ రాహుల్ గాంధీ చేస్తూ వస్తున్నటువంటి వాదనల మీదన కుల గణన ద్వారానే పేదల అభ్యున్నతి జరుగుతుంది అని చెప్తున్నటువంటి దాని మీదన ప్రశాంత్ కిషోర్ ఒక చక్కటి పాయింట్ రైజ్ చేశారు. మరి అదే నిజమైతే బీహార్లో కులగణన జరిగింది కదా, పేదరికం ఎక్కడికి పోయింది? ఏ పేదవాడు ధనవంతుడయ్యాడు? ఎందుకు ఈ లెక్కలు చెప్తున్నారు, ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతున్నారని నిలదీశాడు. తద్వారా రాహుల్ గాంధీకి సరైన సమాధానం చెప్పాడు.